యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. ఇక్కడ ఏం రాయబడి ఉంది? యవనస్తులంట తప్పక తొట్టిల్లుతారంట, అయితే వారు మరలా నిలబడాలంటే వారు పాపములో పడిపోవడం సహజం, లోకాశంలో పడిపోవడం సహజం, వెనుతిరిగి చూడడం సహజం, దేవునికి దూరంగా పారిపోవడం సహజం. అయితే మన నడవడిక శుద్ధి చేయబడాలంటే, అయితే మన ప్రవర్తన మారాలంటే, అయితే మనం పరిశుద్ధులుగా జీవించాలనంటే, అయితే మనం పవిత్రులుగా ఉండాలి అని అంటే, అయితే మనము మరలా నిలబెట్టబడాలంటే, మరలా దేవునిలో మనం జీవించాలనంటే మనకు కావాల్సింది ఏం తెలుసా? దేవుని వాక్యము. దేవుని వాక్యము నీ ఆలోచనలను శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యము నీ హృదయాంతరంగములను శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యము నీ ఆత్మలో ఏ మాలిన్యము కపటము లేకుండా నిష్కలంకమైన పరిశుద్ధమైన